జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఇప్పుడు కూటమిలో ఉన్న వీళ్ళందరూ కూడా ఊరు వాడ కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేశారు. తమ్ముళ్ళు బాధుడే బాధుడు. ఆ నిత్యావసర సరుకులు చూడండి, వంట నూనెల ధరలు చూడండి, పెట్రోల్ చూడండి, డీజిల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, బంగ్లాదేశ్ అయిపోతుంది. తమ్ముళ్ళు బాధుడే బాధుడు. ఈ విధ్వంసకారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ డిక్టేటర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ్ముళ్ళు బాధుడే బాధుడు అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే వీళ్ళు ప్రచారం చేసినప్పుడు ఈ ధరలు అయితే ఎంతైతే ఉన్నాయో ఇప్పుడు డబల్ అయినాయి. కొన్ని సగం పైగా పెరిగా, కొన్ని డబల్ అయ్యాయి. వంట నూనెల ధరలు అప్పుడెంత ఇప్పుడెంత, నిత్యావసర సరుకులు అప్పుడెంత ఇప్పుడెంత, కూరగాయలు అప్పుడెంత ఇప్పుడెంత. సంతలోకి వెళ్ళి ఏందన్నా బీన్స్ తీసుకురాలేదంటే ఆడ తెస్తాం సార్, ఆడే 190 రూపాయలు చదువుతున్నారు అంటున్నారు. ఎంత పెరిగినాయి? వంట గ్యాస్ ఎంత పెరిగింది? ఈరోజు రేపు పెట్రోల్ ఎంత పెరగబోతుంది? చివరికి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎంత ఉంది అని అంటే, ఆ ప్రధానమంత్రి ఏమో కాన్వాయ్లో వెహికల్ కనుక పూర్తిగా నడుపుకోలేక సగానికి తగ్గించుకున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో 2 రోజులు ఏదో కార్యాచరణ రెడీ చేస్తున్నారట. ప్రధాని చెప్పిన పొదుపు మంత్రం, ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ తగ్గుతుందట, మంత్రుల కాన్వాయ్ని తగ్గించుకోవాలని చెప్పారట. దానికి సంబంధించిన ఒక కార్యాచరణ 2 రోజుల్లో విడుదల చేస్తారట. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం ఏమైనా ఉందా? కన్వీనియంట్గా ఏదో ఒకటి అబద్ధం చెప్పుకుంటూ వెళ్తారా? వాస్తవానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బీజేపీ మీద ప్రేమతో ఇక్కడ వీళ్ళని చాలా విషయాల్లో ప్రశ్నించలేకుంది. కానీ పెట్రోలు, డీజిలు, నీట్ పరీక్షలు రద్దు, పెరిగిపోతున్న నిత్యావసర సరుకులు, వీటన్నిటి మీద, వంట నూనెల ధరలు, వీటన్నిటి మీద వీళ్ళని ఎక్కడ ప్రశ్నిస్తే మళ్ళీ వాళ్ళని ప్రశ్నించినట్లు ఫీల్ అవుతారని చెప్పి వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉన్నట్టున్నారు. కానీ లేకపోతే అసలు వీళ్ళ దగ్గర నుంచి సమాధానం వచ్చేదా? ఏం సమాధానం చెబుతారు? విపరీతంగా పెరిగిపోయి ప్రజల బతుకులు భారం అయిపోతూ ఉంటే, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చి, మీ కాన్వాయ్లు కూడా మీరు నడుపుకోలేకుండా ధరలు ఇంతగానం పెరిగిపోయి చక్కగా పరీక్షలు నిర్వహించలేరు, చక్కగా ఎన్నికలు నిర్వహించలేరు, చక్కగా ఈ కూరగాయల ధరలు అందుబాటులో పెట్టలేరు. రైతులకు అబ్బో ఈ మద్దతు ధరలు అంట పైసల్లో పెంచుతూ ఉన్నారు. పైసల్లో పెరుగుతోంది. హెడ్డింగ్లేమో రైతులకు మద్దతు ధర పెరుగుతుంది, లోపల చూస్తే మాత్రం పైసల్లో పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ అండ్ వాళ్ళ ప్రతి వైఫల్యంలోనూ తెలుగుదేశం జనసేన పాత్ర ఎందుకు లేదు? వాళ్ళే కదా కీలక భాగస్వాములు. కేంద్రంలో 2వ అతిపెద్ద భాగస్వామి టీడీపీనే కదా. సో నీట్ రద్దయినా ఇంకొకటైనా వాళ్ళ చేతకాంత్రంలో వీళ్ళ పాత్ర చాలా ఉంది కదా. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ప్రశ్నించలేకుంది. కానీ ఇంకా మీడియా అనబడేది అసలు దాన్ని మీడియా అంటారా? చిచి. రాష్ట్రంలోని దేశంలోని వీళ్ళందరికీ తగలబడిపోతున్నారు. కాబట్టి దేశంలో ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నా, ప్రభుత్వం ఎన్ని వైఫల్యాలు ఉన్నా జనానికి ఇంకా ఆశించినంత చెరువు కాలేదేమో అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా కళ్ళ ముందు ఇంకా రీసౌండ్ ఇస్తూ ఉంది, బాధుడే బాధుడే అన్న మాటలు. ఇప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్లో కానీ లేకుండా వారంలో 2-3 రోజులు హైదరాబాద్లోనే ఉండిపోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పాలకులు. వాళ్ళ దగ్గర నుంచి సమాధానాన్ని అడిగేది ఎవరు? వాళ్ళని ప్రశ్నలు అడిగేది ఎవరు? మీడియా వాళ్ళకు అనుకూలమైంది ఆ ప్రెస్ మీట్లలో ఉంటుంది. వైసీపీ ఎంతసేపు ఉన్నా రాష్ట్రానికే పరిమితమైనంత వరకే. అందుకని చెప్పి వాళ్ళ వైఫల్యాలు రీసౌండ్ ఇవ్వడం లేదు. కానీ బాబోయ్ వాళ్ళు మాట్లాడిన మాటలకు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ వ్యవహారానికి ఏమైనా సంబంధం ఉందా?